జమిలీ బిల్లు ప్రవేశపెట్టడంలో పార్లమెంట్లో గందరగోళ పరిస్థితి మనం చూస్తున్నాం. సో విపక్షాలు ముఖ్యంగా ఇండియా కూటమి దీన్ని వ్యతిరేకిస్తూ వెంటనే దీన్ని విత్డ్రా చేయాలి అంటూ కూడా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వ్యతిరేకించిన వాళ్ళలో ఇండియా కూటమిలో ఎన్సీపీ అవ్వచ్చు, డిఎంకే, అలాగే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, యూటీబీ, అలాగే ముస్లిం లీగ్, ఏఐఎంఐఎం పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయితే స్పీకర్ మాట్లాడుతూ ఈ బిల్లును, జమిలీ ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ తర్వాత, భేటీ తర్వాత మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటూ చెప్తున్నారు. అయితే ఇది సమాఖ్య స్ఫూర్తికి ఏ విధంగా కూడా విరుద్ధం కాదు, అలా విరుద్ధంగా వెళ్ళం అంటూ కూడా అధికార పక్షం మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. జమిలీ బిల్లుపై జేపీసీలో సుదీర్ఘ చర్చ జరుగుతుంది అనేది కూడా ఆయన మాట ఇచ్చిన అంశం కూడా మనం చూసాం. జేపీసీ నివేదిక తర్వాత మళ్ళీ ఇది ఇంట్రడ్యూస్ చేస్తాం బిల్లుని. అలాగే రాష్ట్రాల అధికారాల్లో కూడా ఎలాంటి కోతలు ఉండవు అనేది ఆయన రీట్రేట్ చేస్తున్నారు. కేవలం ఇక్కడే కాదు, కెనడా, స్వీడన్లో కూడా ఈ తరహాలోనే ఎన్నికలు జరుగుతాయంటూ కూడా మంత్రి అర్జున్ రామ్ కూడా మాట్లాడిన సంగతి చూసాం మనం. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదు, అలా వెళ్లే సమస్య ఉండదంటూ న్యాయశాఖ మంత్రి కూడా రీట్రేట్ చేస్తున్నారు. జమిలీ బిల్లుపై జేపీసీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అందరి ఏవైతే ఉంటాయో కన్సర్న్స్ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తామంటూ కూడా సుదీర్ఘమైన చర్చకు అవకాశం ఉంటుంది అనేది కూడా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడిన అంశం కూడా మనం చూసాం. రాష్ట్రాల అధికారాల్లో ఎలాంటి కోతలు ఉండవు, దాని అంశాన్ని గురించి బాధపడాల్సిన అవసరం లేదంటూ, ఇది కేవలం భారతదేశంలోనే కాదు, కెనడా, స్వీడన్ లాంటి దేశాల్లో కూడా ఇదే తరహాలో ఎన్నికలు నిర్వహిస్తారు అనేది కూడా ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. అయితే అసదుద్దీన్ మాట్లాడుతూ జమిలీ బిల్లు మౌలిక స్వరూపానికి ఇది విరుద్ధం అంటూ మాట్లాడారు. జమిలీ ఎన్నికలు అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తాయంటూ కూడా మరికొందరు వ్యాఖ్యానించిన పరిస్థితి మనం పార్లమెంట్లో చూసాం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, మనం ఉదయం మాట్లాడినట్టుగానే ఇండియా కూటమి తమ తీవ్ర వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొంచెం కాంప్లసెంట్గా ఉన్నారు అనేది అనుకున్నప్పటికీ కానీ ఖచ్చితంగా సభలో మాత్రం తీవ్రంగానే వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. స్పీకర్ కూడా మాట్లాడుతూ ఇది జేపీసీలో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాం, సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది అనేది కూడా ఆయన మాట్లాడిన అంశం చూసాం. రైట్, ఇక రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం అంటూ అసదుద్దీన్ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఎలా చూడాలి? సో ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్? జమిలీ ఎన్నికల బిల్లు పైన ప్రస్తుతం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలా లేదా అన్న అంశం పైన ప్రస్తుతం ఓటింగ్ జరగబోతోంది. దీనిపైన ఖచ్చితంగా ఓటింగ్ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దాంతో స్పీకర్ కొద్ది క్షణాల కిందటే డివిజన్ కు అనుమతి ఇచ్చారు. సో ఈ డివిజన్ లో సభ్యులందరూ కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలా లేదా అన్న అంశం పైన ఓటింగ్ చేయబోతున్నారు. అయితే క్లియర్ గా బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి సింపుల్ మెజార్టీ ఉంది కాబట్టి డివిజన్ లో సునాయాసంగా బిల్లు పెట్టేందుకు అనుమతి దొరికేటువంటి అవకాశం ఉంది. అనంతరం దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపబోతున్నారు. సో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కూడా దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో ఆ నేపథ్యంలో జేపీసీలో దీనిపైన పరిశీలన జరుగుతుంది. సో దీనికి సంబంధించి విపక్షాలు ఏమైనా సూచనలు, సలహాలు ఇంకా ఏమైనా ఇవ్వదలుచుకున్నాయా, లేకుంటే సవరణలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి వాటిపైన సలహాలు ఇవ్వబోతున్నాయి. సో దీనికి సంబంధించి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ అంశం పైన జేపీసీ ఏర్పాటు చేయాలి అని ఒక అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో దీన్ని జేపీసీకి పంపబోతున్నారు.